బడే బాయ్ ఇద్దరు కలిసిన తర్వాత ఏ కోర్టు ఏం చేస్తుంది బ్రదర్? ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కూడబలుకున్న తర్వాత బీఆర్ఎస్ ఓడగొట్టడానికి డెఫినెట్గా అల్టిమేట్గా ప్రజలే కాపాడాలి. ఏమవసరం బడే బాయ్కి ఏమవసరం? సరే చోటే బాయ్ కంటే ఓడగొట్టాలి. బడే బాయ్కి మా మీద చాలా పగ ఉంది. కేసీఆర్ గారు ఆయన గారు వచ్చినప్పుడు ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి పోలేదంట, పగబట్టాడు. ఏం పర్వాలేదు, బడే బాయ్ని చోటే బాయ్ని అందరినీ బండకేసి కొట్టేది అల్టిమేట్గా జనమే. ఇద్దరిని కూడా తప్పకుండా ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. కానీ బడే బాయ్కి మీరు అవయవ దానం చేశారు అని రేవంత్ రెడ్డి పదే పదే అంటారు. ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో అవయవ దానం చేసి డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీని గెలిపించారు. రేవంత్ రెడ్డి నోటికి ఆయన ఏది వస్తే అది మాట్లాడతాడు. ఆయన అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, శాసనసభలో మాకు 37.5% దాకా 37.35% దాకా ఓటింగ్ వచ్చింది. అదే పార్లమెంట్ కాడికి వచ్చేసరికి కొంతమంది మాకు ఓటేసిన వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారు, మైనారిటీలు కానీ ఇంకొకరు కానీ. అదే ఇంకా కొంతమంది బీజేపీ వైపు వెళ్ళిపోయారు. మా ఓటింగ్ పర్సెంట్ చాలా తగ్గింది. సరే, అట్లా అంటే మేము కాంగ్రెస్ కూడా అవయవదానం చేసామని చెప్పి మేము అనొచ్చా? ఓటింగ్ అనేది ఓటరు యొక్క ఆ రోజు ఉండే పరిస్థితి బట్టి ఎన్నిక జరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో సందర్భాలలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు, కేసీఆర్ గారు ఓడిపోయారు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అది పెద్ద విషయం. పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం 17% పడిపోయింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అప్పుడు ఓడిపోయారు. తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి ఎలక్షన్స్లో ఓడిపోయారు. కంటోన్మెంట్లో ఓడిపోయారు. సిటీలో 14 నాడు ఎంత మెజారిటీతో గెలుస్తామో మీరు చూస్తారు. ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ప్రజలకి కొన్ని వాస్తవాలు, ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో సామెత చెప్పారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. 6 గ్యారంటీలు అనే అబద్ధాల ఒక అందమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి టైంపాస్ చేశారు సంవత్సరంన్నర. మధ్యలో ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని, ఫార్ములా కేసు అని, ఇంకోటని ఇంకా కొన్ని రోజులు టైంపాస్ చేశారు. ఆ టైంపాస్ నుంచి ఆ భ్రమల తెర నుంచి బయటికి రావడానికి మేబీ ప్రజలు కొంతకాలం పట్టింది. తప్ప అంటే ఇప్పుడు 16 నెలల క్రితమే పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగి కూడా ఒక 4 నెలలు అయింది అంతే. మార్చ్ ఏప్రిల్లో గ్రాడ్యుయేట్ జరిగింది. అప్పుడు మీరు పోటీ చేయలేదు, బీజేపీ 2 గెలిచింది అక్కడ. సరే, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వాళ్ళు పిఆర్టీవీ గెలుచుకుంది. సో అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ కనబడుతుంది? చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చూస్తారు కదా, తినబోతు రుచులు అడగకూడదు. మీరు నవంబర్ 14 పార్లమెంట్ ఎన్నికలు 17,000 18,000 వచ్చాయి బీఆర్ఎస్. కరెక్ట్. నవంబర్ 14 ఎక్కువ దూరం లేదు భరత్. వచ్చే వారం కరెక్ట్గా ఇదే రోజు మీరు కౌంటింగ్ రోజు చూస్తారు ఏం జరిగింది, ఏం పెరిగింది. ఏం జరిగింది అంటే బీజేపీ అనేది డమ్మీ అయిపోయింది. మొత్తంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సహాయకారి పార్టీగా మారిపోయింది. తెలంగాణ సహాయకారని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ చెప్తాను, ఈ ఎలక్షన్ సహాయకారి అయిపోయాడు పూర్తిగా భరత్. ఈ ఎలక్షన్ 2 పార్టీల మధ్య జరుగుతుంది. 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన అర్బక పార్టీ కాంగ్రెస్, వాళ్ళ మధ్యన 6 గ్యారంటీలు ఏవని గల్లాబట్టి అడుగుతున్న పార్టీ బీఆర్ఎస్. అసలు బీజేపీ 2 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక పోరాటం మీరు నాకు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక పోరాటం ఏదైనా ఉందా? సిటీ బస్ ఛార్జీలు పెంచితే బీజేపీ మాట్లాడదు, దొంగ ఓట్లు ఆడితే బీజేపీ మాట్లాడదు, ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం చేస్తే బీజేపీ మాట్లాడదు. అసలు ఏ సందర్భంలో బీజేపీ గత 2 ఏళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషించింది? అందుకే బీజేపీకి ఎన్నికల్లో డిపాజిట్ రాదు, నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ కాంగ్రెస్ యొక్క దోస్తానా ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈ ఎన్నికల్లో నిర్ద్వందంగా బీజేపీని చెత్తబుట్టలో ప్రజలు పారేయబోతున్నారు. మీరు చూస్తారు. 6 గ్యారంటీల్లో మీరు 6 గ్యారంటీల విషయానికి వద్దాం. ఒకటి ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేశారు. ఒక నిమిషం, అదొక్కటే చేశారు. ఇంకా అదొకటి కాదు. గ్యాస్ సిలిండర్ 500 బ్రదర్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ పవర్ చార్జెస్ మళ్ళీ యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. 6 గ్యారంటీల్లో మీరు చెప్పేది కేవలం ఒక దానిలో ఒక ఉపభాగం, ఇంకో దానిలో ఒక ఉపభాగం. ఇంకోటి చెప్తా, ఫ్రీ బస్సు లేడీకి, ఇంట్లో మగవాడికి డబుల్ ఛార్జ్, ఇంట్లో ఉండే పిల్లలకి 20. డబుల్ ఛార్జ్ ఎక్కడ తెలుసుకో బ్రదర్, నువ్వు బస్ ఎక్కడ మానేసి కారులో తిరుగుతున్నావు, నీకు తెలవట్లేదు. దసరా సంక్రాంతికి చార్జెస్ మీరు పెంచారు, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్. దసరా సంక్రాంతి యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్. డబుల్ ఛార్జ్ ఎట్లా? నీకు లెక్కతో సహా చూపెడతా. గతంలో 200 ఉన్నది, ఇప్పుడు 400 అయింది. చెక్ చేసుకో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్ఫ్యూజ్ అవ్వకు. యూ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ మీ, యూ కెన్ గో టు పీపుల్ అండ్ చెక్. మొత్తంగా అప్పటికి ఇప్పటికి ఛార్జీలు డబుల్ అయినాయి మగవాళ్ళకి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్లో ఉండే పిల్లలకి 25% పెంచారు బస్ పాస్ ఛార్జీ. సో అప్పుడు ఫ్రీ బస్ ఎట్లా అవుతుంది? అది కుటుంబంలో 4 ఉంటే ఒకరికి ఫ్రీ చేసి ముగ్గురికి డబుల్ చేస్తే, లేదా ముగ్గురికి 30% పెంచితే అది మళ్ళీ సేమ్ కదా. కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకోవడమే కదా. నెంబర్ 1. రెండవది, ఇక మిగతా స్కీమ్లు అసలు మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? తులం బంగారం 100 రోజుల్లో ఇస్తా అన్నారు. మీరే కదా 2,500 ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఒక మంత్రి అయితే గావుగోగలు పెట్టాడు,
డిసెంబర్ నుంచే వస్తుంది తీసుకో అని. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, డిసెంబర్ 9 నాడు 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తూ మొదటి క్యాబినెట్లోనే సంతకాలు పెడతా ఉన్నారు. ఇప్పుడు 50 క్యాబినెట్ సమావేశాలు అయినాయా? ఇప్పుడు ఏడబోయింది చట్టబద్ధత? అన్ని ఇంప్లిమెంట్ చేయకుండానే ఈ సిచ్యువేషన్ ఉంది. 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తే సరే, మీ అధికార ప్రతిపక్ష మధ్య ప్రతిపక్షాల మధ్యలో ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఇంకా మరింత అప్పులు పాలయ్యే అవకాశం ఉంది. మీరు టెంప్ట్ చేసి రుణమాఫీ చేస్తేనే ఈ సిచ్యువేషన్ ఉంది. టెంప్ట్ చేయడం అంటే ఆయన వాగ్దానం చేస్తే చేశాడు. టెంప్ట్ చేసేది ఏముంది అందులో? బుద్ధి జ్ఞానం ఉంటే టెంప్ట్ చేసి అనే మాట ఆయన ఎట్లా వాడతాడు నాకు అర్థం కాదు. మేము ఎందుకు చేస్తాము? మీరు అనండి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సన్నాసి ఎవడు? రాహుల్ గాంధీ చెప్పాడు, రేవంత్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. అట్లాగే 6 గ్యారంటీలు అమలు చేస్తాను, చట్టబద్ధత కల్పిస్తానని చెప్పిన సన్నాసి ఎవడు? మేము చెప్పామా? చెప్పిన సన్నాసి అమలు చేయాలి కదా. చేయకపోతే ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటి అడగాలి కదా, గల్లా పట్టుకుని అడగాలి కదా. ఇప్పుడు ప్రజలకు కూడా మేము చేసే అప్పీల్ అదే భరత్. మీరు 6 గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి. లేకపోతే ప్రభుత్వం ఏమనుకుంటుంది, మేము ఏమీ చేయకపోయినా ప్రజలే మాకు ఓటేస్తున్నారు కాబట్టి ఈ చేయకపోవడమే కరెక్టు, ప్రజల్ని మళ్ళీ ఏదో రకంగా డైవర్షన్ గేమ్లతో నడిపించవచ్చు, డైవర్షన్తోనే టైంపాస్ చేస్తూ నేను 5 ఏళ్ళు నెట్టుకురావచ్చు అనుకుంటారు. ప్రజలకి నెలకు 2,500 రూపాయలు మహిళలకి రావాలి అంటే, 4,000 పెన్షన్ రావాలి అంటే, 6,000 వికలాంగులకు రావాలంటే, తులం బంగారం రావాలి అంటే, ఫ్రీ స్కూటీలు రావాలంటే బీఆర్ఎస్ని గెలిపించి కాంగ్రెస్ డిపాజిట్ జప్తు చేస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సిగ్గు వస్తుంది, లేకపోతే రాదు. అధికారంలో ఉన్న పార్టీని కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు పవర్లో వాళ్ళు ఉంటారు. బీఆర్ఎస్ ఉంటే సేమ్ ఇప్పుడు మీ ప్రతిపక్ష నేతలు, మీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది మొత్తుకుంటారు, మా నియోజకవర్గాల్లో రూపాయి కూడా లేదు అభివృద్ధి. మా ఎమ్మెల్యేలు ముత్తుకోవడం కామన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముత్తుకోవడం అన్కామన్. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, పెళ్లిళ్ళు పేరెంటాలు తప్ప, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన, పెళ్లిళ్ళు పేరెంటాలు తప్ప దేనికి పోవడానికి మాకు డబ్బులు లేవని చెప్తున్నాడు. ఇంకో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అయితే ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాసుకున్నాడు, రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వట్లేదు నాకు 100 కోట్లు ఇవ్వండి అని. నిన్నగాక మన కంటోన్మెంట్లో ఇట్లాగే అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చారు, రూపాయి ఇవ్వలేదు ఇప్పటికక్కడ. కాబట్టి నేననేది ఏమంటే, ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే రూపాయి ఇవ్వనోడు, లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనోడు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వనోడు, మహిళలకు 2,500 కొట్టినోడు, జూబ్లీ హిల్స్లో చెప్పే అడ్డమైన వాటికి విలువ ఉంటుందని అడుగుతున్నాను. ఆల్రెడీ 2,000 కోట్ల విలువైన వర్క్ స్టార్ట్ అయినాయి అని చెప్తున్నారు. ఏ దేశంలో, ఏ ప్రపంచంలో? జూబ్లీ హిల్స్లో. పాకిస్తాన్లో ఏమన్నా నాకైతే తెలియదు, జూబ్లీ హిల్స్లో అయితే ఎక్కడా అవ్వలేదు. అదే చెప్తున్నా మీకు మళ్ళీ రేవంత్ రెడ్డి మాయ మాటలకి మోసపోయే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో ఇట్లాగే కాకమ్మ కబుర్లు చెప్పాడు, అక్కడ రూపాయి పని జరగట్లేదు. ఎలక్షన్లకు 2 ఏళ్ల ముందు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకోండి. అందుకే నేను స్క్రీన్లు పెట్టి మరీ చేస్తున్నాను. ఎందుకు? మీడియా చూపెట్టట్లేదు. మీడియా పాపం డైవర్షన్, మీడియా అనగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీడియా అంటే గత 2 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి గారి మాయలో ఉండిపోయిన మీడియా ఏదైతుందో, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎట్లా తయారయ్యారంటే, ఆయన తుమ్మినా, దగ్గినా, కాళేశ్వరం అన్న, ఫార్ములా ఈ అన్న, ఇంకా ప్రపంచంలో ఇంకో సబ్జెక్ట్ లేదంటే అదే పట్టుకుంటున్నారు. అందుకే ప్రజలకి ఏదైతే మతిమరుపు ఉందని రేవంత్ రెడ్డి భ్రమిస్తున్నాడో, ప్రజలు మర్చిపోలేదు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అని చెప్పడానికే ఇవాళ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మేము ప్రచారం చేస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు హైడ్రా పేరిట జరిగిన అరాచకాలు, రేవంత్ రెడ్డి వాగ్దానాలు, అడ్డగోలు హామీలు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి మేము ఓటు అడుగుతున్నాం. 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 ఏళ్లలో మేము ఏం చేసామో ప్రజెంటేషన్ ఇచ్చాము. నేను అడుగుతున్నా భరత్, 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్కి 5,328 కోట్లతో మేము అభివృద్ధి చేసామని నేను డీటెయిల్గా ప్రోగ్రెస్ 5,328 కోట్లు. నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేశా, 2 ఏళ్లలో ఏం చేశారు? రిపోర్ట్ మొత్తం సబ్మిట్ చేశా, మీ రిపోర్టర్ వచ్చాడు, ప్రజలు చూశారు. మళ్ళీ టిమ్స్ హాస్పిటల్, అసలు హైదరాబాద్లో గచ్చిబౌలి కాదమ్మా, టిమ్స్ మొత్తం 4 ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో 4 టిమ్స్ పెట్టాం. అందులో ఒకటి వెంగళరావు నగర్ డివిజన్లో జూబ్లీహిల్స్లో ఉంది. 900 కోట్లు దానికోసం. 1000 పడకల ఆసుపత్రి యూసుఫ్గూడలో, బోరబండాలో, రెహమత్ నగర్లో, షేక్పేట్లో ఉండే పేదవాళ్ళ కోసం 1000 పడకల ఆసుపత్రి మీకోసం కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ 95% పని పూర్తయింది. 5% పని పూర్తి చేయడానికి 2 ఏళ్ళు టైంపాస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దానికి 900 కోట్లు ఖర్చు చేసింది మేము. మెట్రో 8.2 కిలోమీటర్ల మెట్రో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పూర్తి చేసింది మా ప్రభుత్వం. దానికి దాదాపుగా 1,500 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టింది మా ప్రభుత్వం. బస్తీ దవాఖానాలు మొత్తం నగరంలో 350 బస్తీ దవాఖానాలు పెడితే 13 బస్తీ దవాఖానాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెట్టింది మా ప్రభుత్వం. వాటర్ సప్లై కోసమే దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం జస్ట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఎలక్ట్రిసిటీ మేము రాకముందు జనరేటర్లు, ఇన్వర్టర్లు కేసీఆర్ ప్రభుత్వం రాకముందు దానికోసం ఒక 500 కోట్లు. ఈ లెక్కన మొత్తం ప్రగతి నివేదిక జూబ్లీహిల్స్ నియోజకవర్గంది 5,328 కోట్లు. ఒక్క హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, దానికైన ఖర్చు 10,000 కోట్లు. అందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3,600 ఇళ్ళు కేటాయించుకున్నాం, దానికైన ఖర్చు మొత్తం 150 కోట్లు. ఈ రకంగా
ఓవరాల్గా మొత్తం 5,328 కోట్ల లెక్క నేను ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాను. నేను రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా, నువ్వు పెట్టు 2 ఏళ్లలో జూబ్లీహిల్స్లో నీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎన్ని డబ్బులు శాంక్షన్ చేసింది, మొత్తం పెట్టి ఓటాడు. అది చెప్పే దమ్ము లేదు. క్యాండిడేట్ విషయంలో మీరు చేస్తుంది నవీన్ యాదవ్ విషయంలో ఒక బీసీని పట్టుకొని చిల్లర రౌడీ ఇట్లా మాట్లాడడం కరెక్టా? రౌడీ షీటర్ అని చెప్పి మనతో వాళ్ళ తండ్రి గారు రౌడీ షీటర్. తండ్రి గారు నవీన్ యాదవ్ కాదు కదా రౌడీ షీటర్. ఆయన ఎవరన్నారు మరి? మేము ఎవరన్నాం అసలు? మేము అన్నది ఏంటి? బైండ్ ఓవర్ అయింది ఎవరు? మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని బైండ్ ఓవర్ చేసింది? ఎవరిని చేసింది? చిన్న శిష్యులు. మరి ఆయన ఎవరు? నవీన్ యాదవ్ తండ్రే కదా. ఆయన తమ్ముడు నవీన్ యాదవ్ గారి తమ్ముడు గూండా రౌడీ అని చెప్పి నేను చెప్పడం కాదు, అక్కడ ఉండే హిజ్డాలు చెప్తున్నారు. వాళ్ళని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టారు. మేము చెప్పింది అదే కదా, ఉన్నదే చెప్పాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులు మేము పెట్టలే. కేసులు ఇవి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి గూండాను అసెంబ్లీలో చెప్పాడు ఆయన, గూండాలు రౌడీలని. నేను ఒక్కటే అడుగుతున్నా బ్రదర్, 10 ఏళ్లలో హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంది? ఎన్నడన్నా పారిశ్రామికవేత్తల తలకి తుపాకులు పెట్టిన ఉదంతాలు మీరు విన్నారా? ఎన్నడన్నా ఇట్లాంటి దుర్మార్గం చూసారా?